సంక్రాంతి పండుగ అనగానే మనకి గంగిరెద్దులు, బుడిబుక్కలు, హరిదాసులు వాళ్ళైతే కనిపిస్తా ఉంటారు. ఇంకా పట్టణాల్లో కొంతవరకు ఎక్కడ కూడా కనిపించరు. కానీ మనకి శిల్పారామంలో అయితే కనిపిస్తా ఉన్నారు. చాలా మంది ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడికి చూడడానికి కూడా చాలా మంది తండోపతండాలుగా వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. మనతోని బుడిబుక్కల వాళ్ళైతే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా ఉంది సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతాయి? సెలబ్రేషన్స్ అసలు మేమంటేనే సంక్రాంతి పండగండి. మేము ఇక్కడికి రావడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ శిల్పారామం వారు మమ్మల్ని ప్రతి సంవత్సరం ఇక్కడికి పిలిచి ఇక్కడ ఉన్న ప్రజలకి మేము ఎవరు ఏంటన్నది ఈ జనరేషన్ వారికి తెలియజెప్తున్నారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటాం. అలాగే మేము ఇక్కడికి రావడం వల్ల మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఎంతో ఆశ్చర్యంతోటి అలాగే ఆనందంతోటి చూస్తున్నారు. వృద్ధులు అలా అయితే మమ్మల్ని వచ్చి మాతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళెవరో మేము ఎవరో అన్నది వాళ్ళకి తెలుసు. ఇప్పుడున్న వారికి తెలియని కూడా తెలియదు అసలు మేము ఎవరో. కాబట్టి ఇప్పుడున్న పెద్దవారు కానీ లేదంటే ఈ జనరేషన్ పిల్లలకు అసలు మేము ఎవరు ఏంటన్నది ఇక్కడికి వచ్చిందో మమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళ యొక్క పిల్లలకి చెప్పడం జరుగుతుంది. మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉన్న వారికి చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పెద్దవారు కానీ వారి చిన్నపిల్లలకి అసలు మేము ఎవరు ఏంటి పల్లెటూరు యొక్క సాంప్రదాయాలు ఏంటి అన్నది వారి పిల్లలకి తెలియజెప్తున్నారు. అలాగే ఈ శిల్పరామం వారు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. వారికి మేము ఎంతో రుణపడి ఉంటాం. మీ స్టైల్లో మీరు ఏదైతే మీరు చెప్తా ఉంటారు కదా కథలు కానీ అవన్నీ మీ స్టైల్ లేదన్నా? మా స్టైల్లో అంటే ఏం లేదన్నా, జస్ట్ ఒకటే మేము ఆ అమ్మని ఎక్కువ తలుచుకుంటూ ఉంటాం. సో మేము అది ఒకసారి చెప్పబోతున్నాం. పలుకమ్మ పలుకు జగదాంబ పలుకు 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 జగదాంబ పలుకు పలుకమ్మ పలుకు 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 జగదాంబ పలుకు పలుకమ్మ పలుకు పలుకమ్మ పలుకు 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 జగదాంబ పలుకు పలుకమ్మ పలుకు జగదాంబ పలుకు. అలాగా మేము చెప్తూ ఉంటే ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేస్తూ ఉంటాం. భిక్షాటన చేసి వారి ఇచ్చే నవధాన్యాలు కానీ ఆ బియ్యం గింజలు కానీ లేదంటే ధనము కానీ వస్త్రాలు కానీ అన్నట్లు మేము తీసుకొని వారు ఇచ్చిన ఇవ్వకపోయినా మేము మనస్ఫూర్తిగా వారిని దీవిస్తుంటాం. అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మేము ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే ఇక్కడికి వచ్చిన జనాలందరికీ అలాగే మీ మీడియా సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మీ వల్ల ఇప్పుడు మీరు లైవ్ తీసినా ఏం చేసినా సరే మీ వల్ల కొంతమంది ఇక్కడికి రాలేకపోతుంటారు. కానీ మీ ఛానల్స్ ద్వారా ఎంతో మందికి ఇది చేరుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అంటే ఇప్పుడు చాలా వరకు కనుమరుగైపోతా ఉన్నాయి ఈ విన్యాసాలు కానీ మీరు వచ్చేవారు కూడా. అంటే ఇంకా ప్రభుత్వాలు ఎటువంటి ప్రోత్సహిస్తే బాగుంటుంది, ఎట్లా ఉంటుంది? మా జనరేషన్ ఇది లాస్ట్. నేనైతే ఇదే వేయడం ఫస్ట్ టైం. ఇక్కడికి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. సో ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పుడు మనం ముందుకు వెళ్ళాలనే కాకుండా మనం ముందుకు వెళ్ళాలి, కాకపోతే కాదనట్లే. కాకపోతే మన భావితరాలను మర్చిపోయి అంత ముందుకు వెళ్ళకూడదు కదా మనం. సో ఇప్పుడున్న గవర్నమెంట్ కి చెప్పదలుచుకుంది ఏంటంటే కనీసం స్కూల్స్ జనరేషన్స్ లో ఉన్న వారికి చిన్నపిల్లల నుంచి ఎల్కేజీ ఆ టైం నుంచే కనీసం ప్రతి ఒక్క స్కూల్లోని వీక్లీ వన్స్ రామాయణం కానీ ఇలాంటి నాటకాలు వేయించడం కానీ శ్లోకాలు చదివించడం కానీ లేదంటే అప్పుడప్పుడు అలా పల్లెటూరులకు తీసుకెళ్లి ఫార్మింగ్ క్లాసెస్ సంథింగ్ ఇలా చేయడం వల్ల వారి యొక్క పిల్లలకి లేదంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా ఓహో ఒకప్పుడు అంటే ఎలా ఉండేదా అని తెలియజేస్తున్నా. సో మేము ఇన్స్టాలోని వీటిలో చూస్తూ ఉంటాం. ఒక హెచ్ఎం మేడం తన సొంత డబ్బులతో తన పిల్లల్ని ఫ్లైట్ లో తీసుకెళ్లారు. అది న్యూస్ లో కూడా వచ్చింది అనుకుంటా కదా. సో ఇక్కడ ప్రతి ఒక్క స్కూల్లో కూడా మన యొక్క సాంప్రదాయంలో వాళ్ళ పిల్లలకి ఒక క్లాసెస్ లా కాకుండా అది ఒక రెస్పాన్సిబిలిటీగా తెలియజెప్పితే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మన భావితరాలకు మన సంస్కృతి మర్చిపోకుండా పిల్లలు వాళ్ళ మైండ్ లో పెట్టుకుంటారు. థ్యాంక్ యూ. నమస్తేనండి, మాది రాజమండ్రి. నా పేరు వరప్రసాద్. ఇది ఒక పిట్టల ద్వారా వేషం. ఈ యొక్క పిట్టల ద్వారా గ్రామాల్లో ప్రతి సంవత్సరం మన శిల్పారం వచ్చి, ఎందుకంటే నేటి తర పిల్లలకి ఈ యొక్క వేషాలు ఈ మధ్యన మొబైల్ సినిమాలు వచ్చిన కానీ హ్యాండ్ ఫోన్లు వచ్చిన కానీ ఈ యొక్క కళారంగం తగ్గిపోయింది. అంటే మాది 3వ తరం. మా తాతగారు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఇలాంటి వేషాలు వేస్తూ గ్రామాలు తిరుగుతూ వారిచ్చింది పారదోషం తీసుకుంటూ ఏదో గడుస్తున్నాం. ఇక్కడ మన శిల్పారామం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రప్పించి ఈ యొక్క వేషధారణ వేసి అసలు పిట్టల ద్వారా అంటే నేనే పిట్టల ద్వారానే నేనే వెంకట్రాముణ్ణి నేనే పిట్టల ద్వారాని. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు పిట్టల ద్వారా. నాకు చాలా కోట్ల ఆస్తులు ఉన్నాయి కానీ కుక్కలు తినేసాయి. లక్షలున్నాయి నక్కలు తినేసాయి. తర్వాత 10 ఉన్నాయి పందికొక్కలు తినేసాయి. చిల్లర ఉంది చీమలు పట్టేశాయి. మొన్నే 30 కేజీలు బంగారం కుక్క ముట్టుకుందని వాగులో పడేసాయి.
ఇక్కడ మన శిల్పారావులో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని తెలిసి ఫ్లైట్లో వద్దాం అనుకున్నాను, కానీ పేలిపోతుందని భయం వేసింది. కారులో వద్దాం అనుకున్నాను, డీజిల్ ధర ఎక్కువైపోయింది. బస్సులో వద్దనుకున్నాం, కాలిపోతున్నాయి. పోనీ ట్రైన్లో వద్దాం అనుకున్నా, పట్టాలు తప్పిపోతున్నాయి. అందుకని నా 2 చక్రాలు లెఫ్ట్ రైట్తో మన శిల్పారావు వచ్చేసాను. ఇక్కడికి వచ్చి ఎవరో తోచింది ఇస్తే అది తీసుకొని చక్కగా సంపన్నం చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా శిల్పారావుకి ధన్యవాదాలు. అంటే ఎట్లా ఉంది కళ మొత్తం వృత్తి ఏదైతే ఉందో మొత్తం తగ్గిపోతా ఉంది కదా, రాను రాను చాలా వరకు కూడా కనుమరుగైతున్న పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇంకా ప్రభుత్వాలు కూడా ఎలా ప్రోత్సహించాలి మిమ్మల్ని? ప్రభుత్వాలు అంటే మామూలు ప్రోత్సహిస్తున్నాయండి. అంటే ఇంత ముందు ఆదరించేవారు ప్రతి ఒక్కరు ఈ కళారంగాల్ని, ఈ వేషాల్ని. ఒక పెట్టుదల కాదు, హరిదాసులు కానీ, బుర్రబుక్కలు కానీ ప్రతిదీ ఆదరించి చేసేవారు. ఇప్పుడు రాను రాను భవిష్యత్తులో జనరాజ్యం పెరిగిపోయి హైటెక్ సిటీలు మారిపోయి ఎన్ని మారిపోయి ఇక కళారంగానే తగ్గిపోతుంది. అయినా మన శిల్పారావాలు ఈ కళారంగం, ఎందుకంటే కళాకార జీవితం కాగిత పువ్వు లాంటిది, వాడిపోదు, వాసన రాదు. అందుకని ఈ కళని నిజం చేద్దామని మన ప్రతి సంవత్సరం కూడా మన శిల్పారావాలు ఇక్కడ తీసుకొచ్చి ఈ వేషం ధరవడం పిల్లలకి అందరికీ ఆనందపరుస్తూ చూస్తుంది. సంక్రాంతి ప్రత్యేకంగా ఏమన్నా మీ స్టైల్ ఏమన్నా చెప్తారా? మా స్టైల్ అంటే నేను పిట్ల ద్వారా అంటే ఇలా జోకులు వేసుకుంటూ తిరగటం. ఏమన్నా సంక్రాంతి స్పెషల్ పైన జోకులు ఏమన్నా ఉన్నాయా? సంక్రాంతి అంటే అది హరిదాసులు చెప్తారు, పాటలు కానీ హరిదాసులు కానీ. మన పిట్ల ద్వారా ఏంటంటే ప్రతి పిల్లలకి ఏదో జోక్స్ ద్వారా చెప్పడం, అది చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఇంకొక జోక్ ఇంకో జోక్ చెప్పమంటారు. నేను చదువుకున్న రోజుల్లో మా స్కూల్కి సర్వే కింద ఆఫీసర్ గారు వచ్చారు. పిల్లలందరూ లైన్లో నిల్చోబెట్టారు. పిల్లలందరినీ పేర్లు అడుగుతూ వచ్చి నా దగ్గరకు వచ్చారు. ఒరే బాబు, నీ పేరేంటి అడిగారు. ఒకటే చెప్పాను, గోల్డ్ కింగ్ అని చెప్పాను. అప్పుడు ఆ సార్ చూసి గోల్డ్ కింగ్ అంటే అర్థం ఏంట్రా అన్నారు. గోల్డ్ అంటే ఏంటి సార్ అన్నారు. బంగారం. మరి కింగ్ అంటే రాజు. ఈ 2 కలిపితే ఏమైంది? బంగారు రాజు. మరి అదే తెలుగులో చెప్పచ్చు కదా, మరి ఇంగ్లీష్లో చెప్పానంటే, సార్ నేను ఎక్కడా చదువుకోలేదు, అమెరికాలో ఒకే స్కూల్లో ఒకే బెంచ్ మీద ఒకే మాస్టర్ దగ్గర 6 సంవత్సరాలు కష్టపడి చదివాను సార్. అబ్బా, అమెరికాలో 6 సంవత్సరాలు కష్టపడి చదివా. ఎన్నో క్లాస్ అన్నారు. 2వ క్లాస్ అని చెప్పాను. అయితే నీకు ఇంగ్లీష్ బాగా వచ్చాను. వచ్చు సార్ అన్నాను. అయితే నేను తెలుగులో 3 ముక్కలు చెప్తాను, దాన్ని ఇంగ్లీష్లో చెప్పమన్నారు. ఓఎస్ మాస్టర్ అలాగే చెప్తాను. అప్పుడు సార్ గారు చూసి, పిల్లి వచ్చింది, పాలు తాగింది, గోడ దిగి వెళ్ళిపోయింది, ఈ 3 ముక్కలు ఇంగ్లీష్లో చెప్పమన్నారు. ఓఎస్ మాస్టర్ ఎంత టపా అని చెప్పేశాను. ఎలా చెప్పాను అనుకున్నారు? పిల్లి కమింగ్, పాలు డ్రింకింగ్, గోడ దిగు గోయింగ్ అన్నాను. అప్పుడు ఆ సార్ గారు వచ్చి, నాకు జాబ్ వద్దు, ఏమొద్దు బాబు, ఇంటికి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది హ్యాపీ సంక్రాంతి అందరికి. హరే నారాయణ త్రిభువన పావన నారాయణ అంటూ ఈ సంక్రాంతి రోజుల్లో అంటే ఒక నెల రోజులు మాత్రం మన ధనుర్మాస నెలలో మరి రామకృష్ణ మాధవ మధుసూదన గోవింద గోపాలకంటూ ఇంటింటికి వెళ్ళి మరి వారు ఇచ్చే డబ్బులు బియ్యం తీసుకుంటాం. ఎందుకంటే హరిదాసులు హరినామ స్మరణం చాలా గొప్పది. ఎందుకంటే గోవిందనామ స్మరణం ఎంతో ధన్యోపాయం అన్నది. ఎందుకంటే గోవింద అంటే ఒక గోవింద అంటే మన గోదానం చేసి ఎంత పుణ్యం కలుగుతుందో, గోవింద అన్న ఒక స్వరంలోనే అంత పుణ్యం కలుగుతుంది. గోవింద గోవిందాయని కొలువవో మనసా భావములోన భాషమునందున అని ఒక గోవిందనామ స్మరణం అలా చేస్తూ నేను మరి తిరుగుతుంటాం. ఇప్పుడు చాలా వరకు కూడా హరిదాసులు పల్లెల్లో కూడా చాలా వరకు రావట్లేదు. అంటే ఎట్లా, ఎందుకని? ఇంకా తరం మారిపోయి టెక్నాలజీ మారింది. టెక్నాలజీ పెరిగినా కొద్ది మా నాన్నగారు, మా తాతయ్య గారు, మా పెద్దనాన్నగారు వీళ్ళు చివరకు చేశారు. ఇది కూడా మా హయాం వరకే. మా తర్వాత ఇంకా మా పిల్లలు కూడా చదివిస్తున్నాం. ఇంకా పోతేమని మాకే డౌట్ ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడు మన సంక్రాంతి రోజుల్లో ఈ శిల్పారాం వారు మన మేనేజ్మెంట్ వారు పిలుస్తుంటారు. పిలుస్తూ 4 రోజులు 5 రోజులు అవకాశం ఇస్తుంటారు. ఇంకా కళలను పరిశీలించాలి, ఇలా హరిదాసుల వాళ్ళని ఇలాగా పోషించాలి అన్నట్టుగా వారి ఉద్దేశంతో పిలుస్తుంటారండి. తర్వాత ఇంక వృత్తి నుంచి మేము ఇలాగ తిరుగుతూనే ఉంటాం. మరి వారికి మరి పిలుస్తున్న వాళ్ళు వచ్చాం. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ఎన్ని రోజులు? 4 రోజులు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు 4 రోజులు ఇస్తారు. 4 రోజులు అవకాశం ఇచ్చారు. 4 రోజులు కూడా ఈ మన సంక్రాంతి సంబరాల్లోని మన శిల్పారాములు అమరానేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి మరి అందరూ ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో మరి సదాగా రక్షించాలని కోరుతున్నాం. నారాయణ హరి నమో నమో. ఏదైనా మా కోసం చిన్నది ఏదైనా కథ చెప్తారా? హరికథ. అదే హరికథ అంటే నారాయణ హరే. సాక్షాత్తు ఈ హరిదాసులు అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువే మరి ఒక హరిదాసు రూపంలో వచ్చి ఇంటింట వారి ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు బాగుండాలి, పాడి పంటలు బాగుండాలి, అందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలని నామస్మరణం హరినామ స్మరణం చేస్తే ఎంతో ధన్యోపాయం అన్నారు. ఎందుకంటే హరినామ స్మరణం చాలా గొప్పది.
హరినామ స్వరంలో చాలా వరకు కూడా మరి ఎంతో మనకి పుణ్యదాయకం ఉంది. గోవింద గోవిందాయని కొలువవో మనసా, అది